హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అనుకుంటున్నా, అందులోనే ఉండాలనుకుంటున్నా. పచ్చిమిర్చి సొరకాయ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నానో చూడండి. ఇట్లా ఒక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. కొంచెం వేసి నూనె వేసి ఇట్లా ముక్కలు వేసేసుకున్నాను. పోపు వేయకంగానే తగిన ఉప్పు కూడా వేసుకున్నాను నేను. మీరు సరిపడా వేసుకోండి. ఇట్లా మూత పెట్టేసుకున్నాను. మగ్గిందిరా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఒకసారి తిప్పుకోండి. సొరకాయ కూరలో ఇట్లా కారం వేసుకోకుండా పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్, ఇదే కారం ఫ్రెండ్స్ దీంట్లో, అందులో సొరకాయ కూరలోకి ఇంకా మంట పొడి కారం వేసుకోకూడదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం. మీ దగ్గర రోళ్ళు ఉంటే రోల్లో వేసుకోండి. ఇట్లా దంచేది ఏమైనా ఉంటే దంచుకోండి. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వేసుకున్నా పర్లేదు. దంచుకున్నగా చూపిస్తా ఫ్రెండ్స్. ఇట్లా ఉల్లిపాయలు కూడా వేసుకోండి. ఇట్లా మెత్తగా నూరుకోండి. మెత్తగా అంటే కాదు, పచ్చిగా ఇట్లా పచ్చికాయ కొంచెం నలిగి, ఉల్లిపాయలు కొంచెం నలిగి, మెత్తగా కాకుండా పచ్చిగా కర్రీలోకి వేసినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి తిప్పుకుందాం. మగ్గింది కొంచెం ఫ్రెండ్స్. మగ్గిన తర్వాత ఇప్పుడు నూరుకున్నాం కదా పచ్చిగా, ఇది వేసేస్తున్నాం. ఇట్లా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేది. తిప్పుకుందాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. మూత పెట్టేయాలి. మూత పెట్టేద్దాం. మూత తీస్తున్నా ఫ్రెండ్స్. ఇవ్వండి, ఒక టమాటా వేసుకోండి. ఇలా తిప్పుకొని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తీద్దాం. అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు. ఇలా వెల్లుల్లి వేసుకోండి, చాలా స్మెల్ బాగుంటుంది. ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి సొరకాయ కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడండి, ట్రై చేసి నచ్చితే ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి సొరకాయ.